సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మహానవమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో శ్రీ కాళికాదేవి అమ్మవారి పల్లకీ సేవ. వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దుర్గాష్టమి వేడుకలు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ పాల్గొన్న పోలీస్ సిబ్బంది. తాండూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు. కదులుతున్న రైలు ఎక్కబోయి రైలు కింద పడిపోయిన కర్ణాటక రాష్ట్రం చించోలి హెడ్ కానిస్టేబుల్ మారుతి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో మహానవమి సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. బుధవారం తాండూరు పట్టణ పురవీధుల గుండా అమ్మవారి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం మహా మంగళహారతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ ఆకుల బసవరాజు మాట్లాడుతూ 9 రోజులుగా పూజలు అందుకున్న అమ్మవారిని దర్శించుకునేందుకు తాండూరు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారని, దేవాలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని దేవాలయ చైర్మన్ ఆకుల బసవరాజు తెలిపారు. శ్రీ కాళికాదేవి తల్లిది 9 రోజులు నవరాత్రి సందర్భంగా 9 రోజులు భక్తులు అనుకోకుండా అమ్మ ఆశీర్వాదంగా తండాలుగా వచ్చి అమ్మ ఆశీర్వాదం పొందిండ్రు. ఎందుకంటే అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి తాండూరు పట్టణంలోని ప్రతి ఒక్కరు వచ్చి అమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మ ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. మీరందరూ మళ్ళీ ఈరోజు సాయంత్రం బోనాలు ఉంటాయి, పల్లకి ఉంటుంది. అందరూ అమ్మ దర్శనంకు రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దర్శనం చేసుకోపోయాడు, మనోహర్ రెడ్డి గారు. అంటే ప్రజలు అమ్మపై విశ్వాసం పెట్టి నవరాత్రి పూజారి విజయ్ కుమార్ పంతులు గారి ఆశీర్వాదం వల్ల నవరాత్రి దీపం అమ్మ దీపం రాత్రి 8 గంటలకు జ్యోతి అమ్మకు వెలిగించి అందరి ఆశీర్వాదము పొందిన అమ్మ తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా తండవులుగా అమ్మ ప్రజలు రావాలని కోరుకుంటూ నేను తాండూరు మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి దేవాలయంలో జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ జమ్మి మొక్కను నాటడం వల్ల అనేక లాభాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా జమ్మి చెట్టుకు ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయని, ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తి పెరిగేలా సంపద శ్రేయస్సు పెరుగుతాయని తెలిపారు. అందుకే తాండూరు పట్టణంలోని పలు దేవాలయాల్లో జమ్మి మొక్కలను నాటినట్లు తెలిపారు. తాండూరు పట్టణంలోని కన్య పాఠశాల ప్రాంగణంలో కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహానవమి పుణ్యదినే యథాశక్తి మహా లలిత సహస్రనామ పూర్వక అహం కుంకుమార్చన కరిష్యే హే దేవి సర్వ జగన్మాత మమ ప్రసీద ఆయు
पुन्नाग सौगन्धिकरसत्कच मुरविन्दमणिश्रेणी कनकोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राता दलितस्थलशोभिता मुखचन्द्रकलङ्काभा मृगनाभिविशेषिता वदनस्मरमाङ्गल्या गुहतोरणशिल्लिका वस्त्रलक्ष्मी परिवाहा चलन्वीणाबलोचना नवचम्पकपुष्पाभा नासा दण्डविराजिता ताराकान्ति तिरस्कारी नासाभरणभासुरा कदम्बमञ्जरी क्लुप्ता कर्णपूरमनोहरा पाटङ्कैवलीभूत तपनोडुपमण्डल पद्मरागाशिलादक्ष परिभाविनकोलभू नवविद्रुमलिङ्गश्री नगरारिरजनश्चदा शुद्धविद्याङ्कुराकारा जितपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदा समाकर्षादिलन्तरा निजसल्लापमाधुर्या विनिर्भर्तितकच्छपि मन्दस्मितप्रभापूरा मज्जत्कामेशमानसा अनाकलितसादृश्या चुबुकश्रीनिराजिता कामेशबद्धमाङ्गल्या सुदृशोभितकन्दरा कनकाङ्गदकेयूरा कमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ताकलोला मुक्ताफलान्विता कामेश्वरा प्रेमरत्ना मणिप्रतिफणस्थली नाभ्यालवालरोमाली लताफलकुचद्वयी लक्ष्यरोमलताधारसमुनिय मध्यमा सणभारगणमध्या पट्टबन्धावलित्रया अरुणारुणकौसुम्बा वस्त्रभास्वच्छटीतटी रत्नकिङ्किणिकारम्या रशनाधामभूषिता कामेशज्ञात सौभाग्या मार्दवोरुद्वयान्विता माणिक्यमकुटाकारा जानुद्वय विराजिता इन्द्रगोपा परिक्षिप्ता स्मरतूनाभजङ्गिका गूढगुल्पा कूर्मपृष्ठा जयिष्ठा प्रपदान्विता नगदीनि सञ्जन्ना समर्जनतमोना पदद्वय प्रभाजाला पराकृता सरोरुहा शिञ्जानमणि मञ्जीरा मण्डिता श्रीपदाम्बुजा मलाली मन्दगमना महालावण्य सेवती सर्वारुणानवद्यांगी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्गस्था शिवस्वाधीनवल्लभा श्रीमन्नगरनायिका चिन्तामणि गृहस्थस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागर मध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगण संघाता सूर्यमानात्मवैभवा भण्डासुरा वधोद्युक्ता शक्तिसेना समन्विता संवत्करी समारूढा सिन्दूरामृतसेविता अश्वारूढा निश्चिताश्वा कोटिकोटिव्यावृता चक्रराजा रथारूढा सर्वायुध परिष्कृता गेयचक्र रथारूढा मन्त्रिणी परिसेविता गिरिचक्र रथारूढा दण्डनादा पुरस्कृता ज्वालामालिनी काक्षिप्ता वैनिप्राकार मध्यगा भण्ड सैन्यावतोद्युक्ता शक्ति विक्रमहर्षिता नित्यपराक्रमाटोपा निरीक्षण समुत्सुका भण्डपुत्रा वतोद्युक्ता बाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचिता विशङ्गवदतोषिता विशुक्रप्राणहरणा वाराही वीर्यनन्दिता కామేశ్వర ముఖాలు. తాండూర్ పట్టణంలోని వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో దుర్గాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ కుటుంబ సభ్యులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు చల్లని చూపు అందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మహర్నవమి సందర్భంగా పోలీసులు ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఎస్ఐ నుమాన్ అలీ ఆధ్వర్యంలో ఆయుధాలను శుభ్రం చేసి పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నుమాన్ అలీతో పాటు లోక్యా నాయక్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. प्रणवस्य परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामी विनियोगः ओः ओः स्वः जनः तपः
स्वाहा वर्गं तस्यग्रयं भर्गो देवश्रीमे धियो यो नः प्रचोदयात् आपो ज्योतिर्ब्रह्मभूर्वरसंततम् मम शुभाभ्यां शुभमुहूर्ते अद्य ब्रह्मणा द्वितीयपराध्ये श्वेतवरः कल्पे वैवधावर्यप्रदेशे शालीवाहनशके बौद्धावतारे रामक्षेत्रे अध्यायिन्दो वासरोवस्थान स्वस्ति श्री प्रभवादि विश्वावसु नाम संवत्सरे दक्षिणायने आश्वेजमासे नवमी आयां शुभवासरे शुभनक्षत्रे शुभकर्ण एवंगन विशेषण विशिष्टायां शुभतो यजमानस्य नामधेयस्य मम क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य व्यापार व्यवसाय उद्योग अभिवृद्धि सिद्ध्यर्थं मम कार्यालये भवानी देवता पूजा अहं करिष्ये महाकाली महासरस्वती त्रिगुणात्मिका जगदम्बा देवता नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि निर्विघ्नमस्तु सोमगणाधिपा धूम्रकेतु सर जरा ఇక్కడ ముఖం మస్తరా సార్ गौरी देवता नमः ध्यायामि ध्यानं समर्पयामि आरम्भं करिष्यामि सिद्धिर्भवतो मे सदा सरस्वती देवतां दिश्य ध्यायामि ध्यानं समर्पयामि सरस्वती माता देवतां दिश्य गंध पुष्प महासरस्वती देवतां दिश्य ध्यायामि ध्यानं समर्पयामि सरस्वती देवतां दिश्य हरपोरगौरं गणावतारं संसारसारं जयरहारं सदा वसन्तं दयाद्रविन्धे भवं भवानी चरितं नमामि कल्याणावताराय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय ते मंगलम मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोरे महाकाली महासरस्वती त्रिगुणात्मिका जगदम्बा देवताभ्यो नमः मंगलमहानीराजन दीपं दर्शयामि पूर्वे साध्या संत देवान् राजाधिराजाय प्रसन्नसायिने नमो वयं वैष्णवाय कुर्महे समे कामान् कामकामाय मह्यम कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराज कानिकानि च पापानि जन्मान्तरि कृताय च कानिकानि प्रदक्षन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहम् తాండూరు పట్టణంలో మరియు నియోజకవర్గంలోని 4 మండలాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బుధవారం బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో 10 అడుగుల ఎత్తు ఉన్న బతుకమ్మను పూలతో పేర్చి నియోజకవర్గంలోని అతిపెద్ద బతుకమ్మగా రికార్డు చోటు చేసుకుంది. మైల్వార్ గ్రామ పెద్దలు, యువకులు సంగిశెట్టి సతీష్ కుటుంబ సభ్యులు బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆటపాటలతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. करोतो ये मंगलम श्री दुर्गा देवताभ्यो नमो नमः सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते दुर्गा भवानी माता की जय। नमो नमः पुष्पाधरोदकेन पूजयामि। తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి పూజ అనంతరం బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో అదానీ సిమెంట్ కర్మాగారం వారి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, ఊరిడమ్మ, హనుమాన్ దేవాలయం దగ్గర మహిళలు భారీ సంఖ్యలో చేరుకుని బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. అదానీ సిమెంట్ కర్మాగారం ప్రతినిధి నాగార్జున, గ్రామస్తులు కుమ్మరి గుండప్ప, కొత్తకాపు నారాయణ రెడ్డి, జట్టెపరి వెంకటేష్, మహిళలు పట్లోల రాధమ్మ, డ్వాక్రా మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. వెల్గటూరు గ్రామంలో
బతుకమ్మ సందడి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఘనంగా చేసింది. ఇది చేయడం వెనుక అదాని కంపెనీ వాళ్ళ సాయంతో ఆ సార్ వాళ్ళ ముందరకు వచ్చి మా మహిళలందరూ ముందరకు తీసుకొచ్చి ఈ బతుకమ్మ పండుగ ఈరోజు ఘనంగా అందరూ మహిళలు ముందరకు వచ్చి సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ కంపెనీ వాళ్ళకు మా అందరు పిల్లల తరఫున మా అందరు మహిళల తరఫున ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెల్కటూరు గ్రామంలో ఇంతకుముందు వెన్నెల కంపెనీ అనే గ్రూప్ ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం అదాని కంపెనీ గ్రూప్ వచ్చింది. అదాని గ్రూప్ ఆధ్వర్యంలో వెల్కటూరు గ్రామంలో మహిళలందరినీ ప్రోత్సహించి డ్వాక్రా గ్రూప్ మహిళలతో సహకారంతో మా ఊర్లో ఎప్పుడు లేనంత ఘనంగా ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించాము. ఈ సందర్భంగా వాళ్ళ అదాని గ్రూప్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా గ్రామ తరఫున. తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో ఈరోజు అదానీ సిమెంట్ కంపెనీ వారి ఆధ్వర్యంలో మహాబతుకమ్మ పండగ సంబరాలు అంబరాన్ని అంటాయి. బెల్కటూరు గ్రామ మహిళలందరూ బతుకమ్మలను రకరకాల పువ్వులతో అలంకరించుకొని ఊరడమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి, మఠం ముందర గల ఖాళీ ప్రదేశంలో బతుకమ్మలను అంతా ఒకచోట చేర్చి బతుకమ్మ పాటలకు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా నృత్యం చేస్తూ బతుకమ్మలను మొక్కుతూ వారి యొక్క కోరికలు తీర్చాలని వేడుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో బెల్కటూరు డ్వాక్రా గ్రూపు మహిళ పట్లొల్ల రాధమ్మ, అదానీ సిమెంట్ కంపెనీ అధికారులు జి నాగార్జున, అలాగే కొత్తకాపు నారాయణ రెడ్డి, కుమ్మరి గుండప్ప, జె వెంకటేష్ మాదిగ సామాజిక కార్యకర్త, కుమ్మరి శేఖరప్ప, జట్టపరి సైదప్ప, కుమ్మరి సైదు, బిల్లిపురం రఘు, గ్రామ పెద్దలు, చిన్నలు, మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగ సంబరాన్ని ఆనందంగా తిలకించారు. మంగళవారం రాత్రి తాండూరు రైల్వే స్టేషన్లో ఘోరం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్ రైలు కింద పడిపోయాడు. కర్ణాటక రాష్ట్రం చించేలి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మారుతి 2 కాళ్లు విరిగిపోయాయి. రైల్వే పోలీసులు తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీవ్ర గాయాలైన మారుతిని తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం మారుతిని హైదరాబాద్ తరలించారు. కాగా తీవ్ర గాయాలైన మారుతి హైదరాబాద్ వెళుతుండగానే మధ్యంలోనే మృతి చెందినట్లు తెలిసింది. ఆయన దగ్గర ఉన్న ఐడి కార్డును గుర్తించి పోలీసులు వివరాలను సేకరించి ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. తిరిగి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable